కథా స్రవంతి. పోస్ట్ చెయ్యని ఉత్తరం. కథ రచన శ్రీమతి కర్రా నాగలక్ష్మి. వినిపించిన వారు శ్రీమతి పప్పు సుశీల. నిర్వహణా సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. చిట్టి తల్లి దొడ్డమ్మ అనేక ఆశీర్వచనములతో వ్రాయి లేఖ. దేవుడు దయవల్ల మా యూరోప్ యాత్ర ముగించుకుని నిన్ననే తిరిగి మన దేశం వచ్చాం తల్లి. ఇంతవరకు నా జీవితంలోని అనుభవాలు ఒక ఎత్తు అయితే ఈ యూరోప్ యాత్ర అనుభవాలు ఒక ఎత్తు. మనం ఒక ప్రదేశంలో పర్యటిస్తున్నామంటే అక్కడ వాతావరణం, వారి సంస్కృతి మొదలైనవి కూడా చూస్తాం. ఓ మహాకవి చెప్పినట్లు ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం అని. అవే రాజప్రసాదాలు, వారు ఉపయోగించిన మారణాయుధాలు. ఒక రాజుపై మరొక రాజు చేసిన దండయాత్రలు, ఓడిపోతే తన కూతుర్ని శత్రురాజు పరం చేయడం, లేదా గెలిస్తే శత్రురాజకుమార్ని తన వశం చేసుకోవడం. ఆడదంటే అంత చులకనా? ఆమె ఒక ఆస్తా? ప్రపంచమంతా అలాగే అదే భావన ఉండేదా? మన దేశం చరిత్రలోనే ఇలా జరిగేదనే భ్రమ తొలగిపోయింది ఈ దేశాలు తిరిగాక. అప్పా నాస్తి బావా నాస్తి సర్వం నాస్తి సహోదర అని మరో సినీ రచయిత చెప్పిన మాటలు కూడా అనుభవంలోకి వచ్చాయి తల్లి. అయితే నీకు నాకన్నా ముందే జ్ఞానోదయం అయినట్టుంది. ఇన్నేళ్లుగా పెంచుకున్న మమకారం, అభిమానం కళ్ళ ఎదురుగా కూలిపోతూ ఉంటే మాటలు రాని మూగదాన్నే అయ్యాను. చిన్ననాడు చిన్న క్లాసుల్లో ఫస్ట్ వస్తే నా చిట్టి తల్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని కోరుకున్నాను. నువ్వు కలలు కన్నా ఐఐటి సీటు రాకపోతే నా ఒళ్ళో తల పెట్టుకుని వెక్కుతున్న నిన్ను ఓదార్చి, భగవంతుడా నా తల్లికి ఇంతకన్నా మంచి చదువుల్లో ప్రవేశం కలిగించు తండ్రి అని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నీ కష్టానికి ఫలితంగా దేశంలో పేరు పొందిన కోర్సులో సీటొచ్చి నువ్వు అంచెలంచెలుగా చదువులో రాణిస్తూ ఉంటే ఎంతో సంతోషం పొందేదాన్ని. మగపిల్లల తల్లినైన నాకు నువ్వంటే ఎంతో ముద్దు. నా పిల్లవి కాకపోయినా నా పిల్లల కన్నా నిన్నే ఎక్కువగా చూశాను. అంతే ప్రేమను నువ్వు నాకు అందించావు, కాదన్ను. పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద పదవులు చేపట్టావని తెలిసి మురిసిపోయాను. ఉద్యోగరీత్యా లండన్ నగరానికి వెళ్ళేవని తెలిసిన రోజు మా అపార్ట్మెంట్లో వారికి స్వీటు పంచాను. ఇదేం వెర్రి, నీ పిల్ల ఏమన్నానా అన్నవారికి అంతకంటే ఎక్కువ అనే సమాధానంతో నోరు మూయించాను. నువ్వు ప్రేమించిన భాషేతరుణ్ణి చూసి మీ అమ్మ బాధపడుతూ ఉంటే పెద్ద చదువులు చదివిన పిల్ల, ఆమె నిర్ణయం మీద నమ్మకం ఉంచు, ఊరికే బాధపడకు అని ఓదార్చింది నేను కాదు. ఈ సుత్తి ఇప్పుడెందుకు వేస్తోంది అనుకుంటున్నావా? నిజమే, మనకి ఇష్టం లేని వాళ్ళు చెప్పే మాటలు సుత్తిలాగే ఉంటుంది. మా పెళ్ళిళ్ళప్పుడు అప్పగింతల్లో పెద్దవాళ్ళు అత్తింట్లో ఎలా మెసులుకోవాలో చెప్తూ అతిథులను ఎలా చూసుకోవాలో కూడా చెప్పేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పినా మీకు సుత్తిలా అనిపించడంతో పెద్దలు చెప్పడం మానేశారు. పెళ్లిలో నిన్ను అత్తవారింటికి దిగపెడుతున్నప్పుడు నా కళ్ళలో నీరు నువ్వు తుడవడం నువ్వు మరచిపోయినా నేను మరచిపోగలనా? లండన్లో ఇల్లు కొనుక్కున్నాను. నువ్వు పెదనాన్న తప్పకుండా రావాలని అంటే నా చిట్టి తల్లి పొదరింటి కాపురం చూడాలని ఎన్ని కలలు కన్నాను. అందుకేగా పెదనాన్నగారు నా షష్ఠి పూర్తికి ఏం కావాలని అడిగితే యూరప్ ట్రిప్ అడిగింది. ఆ దేశాలు ఎంతో బాగుంటాయని కాదు, ఆ నిబాన నీ సంసారం చూడాలనే కోరికే కదూ. టిక్కెట్ కొన్ననాటి నుంచి నీకు ప్రతిరోజు నా ప్రయాణం గురించి గుర్తు చేస్తూ నీ ఫోన్ నెంబర్ అడుగుతూనే ఉన్నాను. నువ్వు నవ్వుతూ అలాగే దొడ్డమ్మ రేపు మెసేజ్ పెట్టేస్తా అంటూ ఉంటే ఆ రేపు కోసము ఎదురు చూసేదాన్ని. అదేంటో ఆ రేపు ఇవాళకి కూడా రాలేదు.
అక్కడ మా చెల్లి కొడుకు ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే దేశం కాని దేశంలో ఈ వయస్సులో ఏమయ్యేవాళ్ళం నేను మీ పెదనాన్న. ఫోన్ నెంబర్ ఇవ్వలేదనే విషయం నీకు గుర్తులేదా? నువ్వైతే చాలా సులువుగా మర్చిపోయాను దొడ్డమ్మ అని అనేస్తావు. ఆ మాటను నేను నమ్మగలనా? ప్రతిరోజు మేం చూసిన నదిదో భవనానిదో ఫోటోలు నా గోడ మీద పెడుతూనే ఉన్నాను. నీ గోడ మీదవి నాకు వచ్చినట్లే నా గోడ మీదవి నీకు కూడా వస్తాయి. మరుపు అయితే అప్పుడేనా గుర్తుకు రావాలి కదా, కానీ రాలేదు. నిజంగా నువ్వు నీ ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటే ఒక ఫోను ఇలా బిజీగా ఉండి రాలేకపోయాను అని చెప్తే అర్థం చేసుకోలేని మూర్ఖులం కావు కదా. అలా చెప్పడం నీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. అలా చెయ్యకపోవడం నీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. విద్య వినయాన్నివ్వాలి, చదువు సంస్కారాన్నివ్వాలి. ఆ రెండూ ఇవ్వని చదువును ఏమనాలో నాకు తెలీదు. ఆర్జన అవసరమే, అనుబంధాల్ని మరిచిపోయే అంత ఆర్జన అనర్థదాయకమే సుమా. 4 కాళ్ల పశువును కొనొచ్చు, కానీ 2 కాళ్ల మనిషిని కొనలేవు. కొనగలిగిన ఆ మనిషి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోలేడు. అది మాత్రం నిజం. ఇవాళ నువ్వు నీ ముందు తరాన్ని మరిచిపోతున్నావు. నీ ముందు తరం నిన్ను మరిచిపోతే పర్వాలేదంటావా? పెద్దవాళ్ళం కాబట్టి మంచి చెడు చెప్పే బాధ్యత మా మీద ఉంది. పెద్దల మాట వినడమా పెడచెవిన పెట్టడమా అనేది నీ విజ్ఞత మీద ఉంటుంది. చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం. ఉంటాను తల్లి. ఇట్లు మీ దొడ్డమ్మ. ఈ తరం మీద కోపం వచ్చినప్పుడల్లా రాసుకున్న ఉత్తరాల్లో మరొకటి చేరింది. ఎవరినైతే ఉద్దేశించి రాశానో వారికి పంపడం దండగా. ఎందుకంటే ఈ తరం పిల్లలకి తెలుగు రాదుగా. మీరింతవరకు పోస్టు చెయ్యని ఉత్తరం కథ విన్నారు. రచన శ్రీమతి కర్రా నాగలక్ష్మి. వినిపించిన వారు శ్రీమతి పప్పు సుశీల. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.